విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో వారం రోజుల నుంచి ఇళ్లకే పరిమితమైన గిరిజనులు ప్రమాదకర పరిస్థితుల్లో బాహ్య ప్రపంచానికి చేరుకుంటున్నారు. అతి కష్టం మీద అక్కడ చేరుకున్న ఎన్టీవీ బృందం గిరిజనుల కష్టాలను వెలుగులోకి తెచ్చింది. ఏజెన్సీలో గిరిజనుల అవస్థలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. గత వారం రోజుల నుంచి కూడా గిరిజన గ్రామాలు జనజీవన స్రవంతి స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా వారం రోజుల తర్వాత మళ్లీ సరుకులు తీసుకునేందుకు గిరిజన ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాగులు దాటి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇంత ఉప్పొంగుతున్నటువంటి వాగుని దాటి వారు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? మోల్పూడా? ఎక్కడ కొన్నారు ఇవి? బుద్ధర సంతకి. ఎన్ని రోజులకి ఇవి సరుకులు? సరుకులు 7 రోజులు. 7 రోజులకి. మరి ఇలా ఇబ్బంది ఉంది కదా, ఇంటి దగ్గర లేవా మరి సామాన్లు సరుకులు? లేదు లేవా? మరి ఇబ్బందిగా ఉంది. ఒక మరి బ్రిడ్జి ఏమీ లేదు, ఇటువైపు దారం ఏమీ లేదు కదా. బ్రిడ్జి కావాలి సార్. రిస్క్ కదా, చాలా రిస్క్ కదా. చాలా రిస్క్ సార్. కూడా మనం చూస్తున్నాం వారం రోజుల తర్వాత ఇలా సంతకి వచ్చారు. ఇక్కడ లక్ష్మీపురం వద్ద సంతకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా సరుకులు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారం రోజులు ఇప్పుడు కొనుక్కుంటేనే తప్ప ఈ వారం రోజులు వాళ్ళకి తినడానికి ఈ సరుకులు ఏవి ఉండవు. మరోవైపు ఎన్టీవీ ఇటువంటి ప్రాంతాలను కూడా కవర్ చేస్తుంది. ఏజెన్సీలో ఇటువంటి ప్రాంతాలు చాలా గ్రామాలు అవతల ఈ వాగు అవతలాడ సుమారు 30 నుండి 50 గ్రామాలు ఉన్నాయి. ముంచంగిపుట్టు, ఈ బొంగాపుట్టు, అదేవిధంగా ఇటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అటువైపు ఉండిపోవడంతో వాళ్ళంతా కూడా వారం రోజుల తర్వాత ఈ విధంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో సంతకి వచ్చి సరుకులు కొనుక్కుంటున్నారు. ఉప్పొంగుతున్నటువంటి మనం ఒకసారి ప్రవాహాన్ని పరిశీలించవచ్చు. ఏమాత్రం అదుపు తప్పితే అలా కొట్టుకుని వెళ్లిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే ప్రాణాలకు తెగించి వాళ్ళు ఈ విధంగా సరుకుల్ని కొనుక్కుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వారం రోజుల నుంచి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. మరోవైపు వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇళ్లకి పరిమితమయ్యారు. అధికారులు కూడా ఈ వాగులు దాటి అటువైపు వెళ్లి వాళ్ళకి సరుకులు అందించలేని పరిస్థితి మనకి ఏర్పడుతుంది. దీంతో వాళ్ళు ఇలా ప్రాణాలకు తెగించి సంతలకు వచ్చి సరుకులు కొనుక్కుంటూ వెళ్తున్నారు. మరోవైపు ఆంధ్ర ఒడిశా బోర్డర్ సరిహద్దు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ఇలా దిగువ ప్రాంతాలకి భారీగా ఉప్పొంగి వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో వాగులు గడ్డలన్నీ కూడా విపరీతంగా పొంగుతున్నాయి. మనం చూస్తున్నాం వాళ్ళు మునిగిపోయే లోతు వరకు కూడా వెళ్లి సరుకుల్ని అలా కర్రల సాయంతో దన్ను పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చాలా రిస్క్. ఎందుకంటే వాగులు ఉప్పొంగుతున్నప్పుడు కింద కూడా అవే అంతా కూడా కొట్టుకుని కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి సమయంలోనే వీళ్ళు ఈ విధంగా వాగులు దాటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం వీరికి సరైన రోడ్డు మార్గం లేదా వంతెన ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. లేదంటే మాత్రం ఈ విధంగా గిరిజనులు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరదలు వస్తే వాళ్ళని రక్షించడానికి అధికారులు వెళ్తున్నారు తప్ప ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి వరదలు వచ్చేటప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది, రాకపోకలు అనేవి చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ మార్గం గుండానే వాళ్ళు డోలి మూత కట్టి గర్భిణీ స్త్రీలను సైతం ఈ మార్గం నుండి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీలో ప్రతి ఏడాది కూడా ఇటువంటి వాగులు గడ్డలు వర్షాలకి ఉప్పొంగుతూనే ఉంటాయి. సాధారణ వర్షపాతం కంటే వర్షాకాలంలో ఇంకా వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంతా కూడా ప్రాణాలు తెగించి ఈ విధంగా గడ్డలు దాటి వాగులు దాటి తమకు కావాల్సినటువంటి సరుకులను కొనుక్కొని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఏజెన్సీ అంతా కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే ప్రాణాలు తెగించి కొండకి అవతల ఉన్నటువంటి గిరిజన గ్రామస్తులు వీళ్ళంతా కూడా ప్రాణాలు తెగించి రోడ్డుకు యువతల ఇటు వచ్చి సరుకులు కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, ముంచంగిపుట్టు నుండి.